వెల్కమ్ టు విహారీ న్యూస్. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఇటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేశాయి. అయితే తెలంగాణలో నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పైననే పూర్తిగా దృష్టి సారించింది. ఇందులో భాగంగానే నీటిపారుదల శాఖ మంత్రి ప్రాజెక్టుకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిన ఘటన చాలా సీరియస్ ఇష్యూ అని ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డితో డిస్కస్ చేస్తామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీల్లో జరిగిన అవకతవకలు, నష్టాలపై విచారణ జరిపిస్తామని ఇటీవలే ప్రకటించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణానికి 4,600 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఒక పిల్లర్ 1.2 మీటర్లు కుంగిందని, మరో 3 పిల్లర్లపై ఆ ప్రభావం పడిందని తెలిపారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంపై విచారణకు ఆదేశిస్తామని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు ఉత్తమ్. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖలో గోప్యత, రహస్య జీవోలు, అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయని, వీటిపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆ తరువాతనే మేడిగడ్డకు ఎప్పుడు వెళ్లాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మేడిగడ్డకు ఖచ్చితంగా వెళ్తామని చెప్పారు ఉత్తమ్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.